కట్టె పొంగల్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కుక్కర్ గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాస్ రైస్, ఒక గ్లాస్ పెసరపప్పు వేసి శుభ్రంగా 3 సార్లు వాష్ చేసుకోవాలి. ఏ గ్లాస్‌తో అయితే రైస్, పెసరపప్పు తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్‌తో 8 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. అంతా ఒకసారి కలిపి కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో 6 విజిల్స్ రానివ్వాలి. ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి మ్యాష్ చేసినట్టుగా అంతా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తాలింపు వేసుకోవడానికి ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ మిరియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఇంగువ ఇవన్నీ వేసి వేగిన తర్వాత ఇందులో చీల్చిన పచ్చిమిర్చి ఒక 4, 2 రెమ్మలు కరివేపాకు వేసి వేగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పొంగల్లో వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్ లేదా డిన్నర్‌కి ఈ రెసిపీ చాలా బావుంటుంది. ఈ పొంగల్‌ని పల్లీ చట్నీతో గానీ, సాంబార్‌తో గానీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది.